కేరళలోని వైనాడ్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో బాధితుల కోసం మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ సంయుక్తంగా ₹1 కోటి విరాళం ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు ఈ సాయాన్ని అందించారు. బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన చిరంజీవి, రామ్ చరణ్పై సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కార్గిల్ వార్ సందర్భంలో కానీ, గుజరాత్ భూకంపం సంభవించినప్పుడు, సునామీ వచ్చి ప్రజలు ఇక్కట్లు పడుతున్నప్పుడు, ఉత్తరాఖండ్ వరదలు, కోనసీమ వరదలు, వైజాగ్లో హుదూద్ వచ్చినప్పుడు, కోవిడ్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఇలా ఒకటేమిటి, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి అండగా నిలబడుతూ తనదైన స్పందనను తెలియజేసే మొట్టమొదటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. దైవం మానుష్య రూపేణ అన్నారు పెద్దలు. ప్రకృతి విపత్తు సమయాల్లో, ఆపత్కాలాల్లో మెగాస్టార్ చిరంజీవి దీనిని నిజం చేస్తుంటారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా పేద మధ్యతరగతి జీవితాలు తెలియనివి కావు. ఇన్నేళ్లలో మహోన్నత వ్యక్తిగా, పరిశ్రమలో తిరుగులేని కథానాయకుడిగా, సంఘంలో ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన శక్తిగా మారిన దశాబ్దాలుగా ఆయనలో అదే సద్గుణం. కేరళ వైనాడ్లో సంభవించిన ప్రకృతి విలయం సందర్భంలో మరోసారి ఆయన ఉన్నత మనసు ఆవిష్కృతమైంది. ఆ విలయంలో చిక్కుకుని జీవితాలు ఛిద్రమైన బాధితులు త్వరగా కోలుకోవాలని తన తనయుడు రామ్ చరణ్తో కలిసి ₹1 కోటి విరాళంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు ప్రకటించారు. ప్రకృతి కోపం వల్ల కేరళలో జరిగిన విధ్వంసంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యాను. వైనాడ్ దుర్ఘటన నా హృదయాన్ని కలిచివేసింది. అందుకే కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు చరణ్, నేను కలిసి ₹1 కోటి విరాళంగా అందజేస్తున్నాం. బాధలో ఉన్న వారందరూ త్వరలో కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 35 ఏళ్ల క్రితం 1988లో నాటి మద్రాసులో జరిగిన ఎముడికి మొగుడు సినిమా శతదినోత్సవ వేడుకలో నెల్లూరు జిల్లాలో వర్షాలకు నష్టపోయిన పత్తి రైతులకు ఆ రోజుల్లో ₹2 లక్షల అందించి తన సహృదయతను చాటుకున్నారు. 5 పైసలు 10 పైసలు చలామణిలో ఉన్న రోజుల్లో ఆ మొత్తం చాలా పెద్దది. నాటి నుంచి నేటి వరకు సమాజంలో అనుకోని విపత్తు జరిగితే, ఆపద వస్తే చిరంజీవి ఆదుకునేందుకు వెనుకాడరు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, 2 దశాబ్దాల క్రితం సంభవించిన గుజరాత్ భూకంపమైన, తమిళనాడును కుదిపేసిన వరదలైన, చెన్నై నగరానికి అతలాకుతలం చేసిన వరదలైన, కేరళను ముంచేసిన వరదలైనా సరే చిరంజీవిది సేవా మార్గమే. చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ సైతం సేవా మార్గంలో కూడా తండ్రిని అనుసరిస్తుంటారు. ప్రకృతి విపత్తుల్లోనే కాదు, అభిమానుల ఇళ్లలో శుభకార్యాలైన, అత్యవసర పరిస్థితులైన వీరి సహృదయత అభినందనీయం. కరోనా సమయంలో తెలుగు సినీ కార్మికులకు 4 నెలల పాటు నిత్యావసరాలు అందించి ఆదుకున్నారు. దేశంలోని మరే హీరో చిరంజీవి తరహాలో తమ పరిశ్రమను కదిలించి విరాళాలు సేకరించలేదనేది నిజం. అభిమానులు చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని విరాళాలు సేకరించి ఎన్నోసార్లు తమ వంతు సాయం అందించారు. మనిషికి మనిషే సాయం చేసుకోవాలని తన స్టాలిన్లోని సినిమా మాదిరి చిరంజీవి, రామ్ చరణ్ అందించే సాయం సాటి మనుషులుగా ఉన్నత వ్యక్తిత్వంతో అందిస్తున్న సాయం ఎందరికో ఆదర్శం. వైనాడ్ బాధితులకు అండగా నిలిచేందుకు మలయాళ, తెలుగు, తమిళ ఇండస్ట్రీస్ హీరోలు ముందుకొచ్చారు. మోహన్ లాల్, మమ్ముట్టి, విక్రమ్, రష్మిక మందన్న, సూర్య, కార్తీ, జ్యోతిక, కమల్ హాసన్, అల్లు అర్జున్, నయనతార, విఘ్నేష్ శివన్ వంటి ప్రముఖ నటులు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు భారీ విరాళాలు అందజేశారు. మరోవైపు కొండచర్యలు విరిగిపడిన మండక్కై, చూరల్, మల్లా ప్రాంతాల్లో 6వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, పోలీసులు, వాలంటీర్లు సహా 1300కు పైగా రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్లో నిమగ్నమయ్యారు. ఇంకా చాలా వరకు ప్రజలు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని భావిస్తున్నట్టు వైనాడ్ జిల్లా కలెక్టర్ మేఘశ్రీ తెలిపారు. మట్టి శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు గ్రౌండ్ పెనేట్రేటింగ్ రాడార్ డాగ్ స్క్వాడ్లను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. కొండచర్యల ఘటనలో ఇప్పటి వరకు 334 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. 215 మృతదేహాలు, 143 శరీర భాగాలను వెలికితీసినట్టు పేర్కొంది. మృతుల్లో 98 మంది పురుషులు, 87 మంది మహిళలు, 30 మంది చిన్నారులు ఉన్నట్టు తెలిసింది. మరోవైపు వైనాడ్లో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సురేష్ గోపి పర్యటించారు. అధికారులను అడిగి సహాయ చర్యలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు.